श्रीगुरुभ्यो नमः। कौशिकान्वय संजातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यशिष्यं उडयवर्लुगुरुं भजे। नीलातुङ्गस्तनगिरितटे सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतितटशिरसिद्धमध्यापयन्ति स्वच्छिष्टायां सजनिगलितं यावलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु భూయః. మన గోదమ్మ తల్లి అందించినటువంటి కోదై నాచ్యార్ అందించినటువంటి తిరుప్పావై ప్రబంధంలో ఈవేళ 5వ పాసురం. 5వ పాసురంలో ఏం చెప్తున్నారు తిరువేంగడముడయాన పరంగా అంటే, మొదటిగా పాసురం సేవించి ఏం చెప్పారో చూద్దాం. మాయన మొదటి పాసురం. మాయనై మన్నువడ మధురై మైందనై தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கும் செய்த தாமோதரனை தூயோமாய் ஒன்று நாம் தூமலர் தூவி தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதருவானின்றனவும் தீயினில் தூசாகும் செப்பேலோ செంపావాయ్. మాయనై ఈ పాసురం దీనికి అవతారికి అంటే నిన్నటి పాసురంలో ఏం చెప్పారు? భగవత్ కైంకర్యం చేసేటువంటి వాళ్ళకి భాగవతులందరూ కూడా ఇతర దేవతలంతా కూడా ఎలా వచ్చి సహకరిస్తారు అనే విషయాన్ని నిన్నటి పాసురంలో చెప్పింది అమ్మ గోదమ్మ. ఈ పాసురంలో ఎవరో ఉన్నారు కదా గోపికలంతా చాలా మంది, వారిలో కొంతమందికి కలిగిన సందేహాలని తీరుస్తున్నారు అమ్మ గోదాదేవి. ఏమిటి? ఒక ఆవిడ అడిగారట, రామాయణం బాగా చదువుకున్నటువంటి ఆవిడ అడిగారట, అది శ్రేయాంసి బహువిజ్ఞాని అని ముహూర్తం పెట్టినటువంటి ఆయన వశిష్ఠుడు, రాజర్షిని బ్రహ్మర్షిగా చేసినటువంటి వశిష్ఠ మహర్షి పట్టాభిషేకం చేయించుకునేటువంటి వాడు సాక్షాత్తుగా రామచంద్రుడు. పోనీ ప్రజలకు ఇష్టం లేదా అని చెప్దామంటే ప్రజలంతా కూడా మాకు కావాలి ఆయనే రాజుగా అని అడిగారు. కానీ రామచంద్రుడి యొక్క పట్టాభిషేకం జరిగిందా? జరగలేదు కదా. అలా మంచి పనులకు అనేక విఘ్నాలు ఉంటాయి కదా. మనకి ఈవేళేదో కొంచెం ఆలోచన కలిగింది ఆయన్ని ఆశ్రయిద్దాము అని. ఇప్పటి వరకు మనం కూడా అనేక ఇది సంసార విషయాల్లో ఉన్నటువంటి వాళ్ళమే, అనేక అపచారాలు చేసినటువంటి వాళ్ళమే కదా. మరలా అంటప్పుడు మనము చేసేటువంటి ఈ వ్రతం ఏమిటి? కృష్ణ పరమాత్మని పొందాలి అని చేస్తున్నటువంటి వ్రతం. అంత గొప్ప వ్రతాన్ని మనం పూర్తిగా చేసి పూర్తి చేసుకోగలుగుతామా? మనం కోరుకున్నటువంటి ఫలాన్ని మనం పొందగలుగుతామా? ఆ వ్రతం చేయటానికి మనకున్నటువంటి పూర్వాఘాలు అవన్నీ మనకి ప్రతిబంధకాలు కావా అని ఆ గోపిక గారు ప్రశ్న వేస్తే, అలానే దానికి సమాధానం చెప్తున్నారు కదా అమ్మ కోదై నాచ్యారు. ఎప్పుడైతే నువ్వు ఆయన్ని ఎలాగా తూయోమాయ్ వందు నాం తూమలర్ తూవి తోజుదు వాయినాల్ పాడి. తూయోమాయ్ వందు పవిత్రులమై వచ్చి, నా మనము తూమలర్ తూవి పవిత్రమైన పుష్పాలను చల్లి, తూవి అంటే వెసరి, తోజుదు నమస్కరించి, వాయినాల్ పాడి నోటారా కనుక ఆయన నామాన్ని పాడి, మనత్తినాల్ సిందిక్క అంటే మనస వాచ కర్మణ అని చెప్పడం అనమాట. తూమలర్ తూవి తొజుదంటే కర్మణ శారీరక కైంకర్యం, వాయినాల్ పాడి వాచిక కైంకర్యం, మనత్తినాల్ సిందిక్క మానసిక కైంకర్యము. అందుకనే మనస వాచ కర్మణ మనం పవిత్రులమై వచ్చి ఈ వ్రతాన్ని కనుక చేసినట్లయితే ఏమవుతుందో ఫలమే, మనకున్నటువంటి పాపరాశంతా ఏమైపోతుంది? పోయ పెజయ్యం పుగుదరువాన్ నిందనవం. ఇగో పోయ పెజయ్యం అంటే భూతకాలంలో మనకి ప్రతి వాళ్ళకి కూడా సంచితము, ప్రారబ్ధము, ఆగామి అని 3 రకాల పాపాలు ఉంటాయండి. సంచితం అంటే మనం అన్ని జన్మల్లో కలిపి చేసుకున్నటువంటి మొత్తము పాపరాశి. ప్రారబ్ధము అంటే అది మనకు బ్యాంకులో 1,00,000 రూపాయల డబ్బులు ఉన్నాయి, డిపాజిట్ చేసుకున్నాం. అవి మనకి ఈ నెలలో మనం 5,000 వాడుకోవడానికి కావాలి, అందులోంచి తెచ్చుకున్నాం. అలా మొత్తం బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం సంచితం. అందులో ఈ జన్మలో మనకి
అనుభవించడానికి కొంత ఇచ్చి పంపిస్తాడు పరమాత్మ. అది ప్రారంధం. అది ఈ జన్మలో కొంత మాత్రమే తెచ్చుకున్నాం, అది ఈ జన్మలో అనుభవించవలసినటువంటిది. అది ఆగామి అంటే ఏమిటి? రాబోయే, ఇప్పటి వరకు చేశాము, ఇంకా చెయ్యము అనేటువంటి నియమం ఏం లేదు కదా. కాబట్టి ఇక ముందు ముందు చేయబోయేటువంటి పాపరాశి అది ఆగామి. ఇది ఈ 3 రకాలు కూడా పోయే పెజయ్యం, పుగుదరువాన్ అంటే రాబోయేవి, నిందనవు ప్రస్తుతం ఉన్నవి, వర్తమానం అన్నమాట. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఈ చేసేటువంటివి, చేసినటువంటి ఈ పాపాలన్నీ కూడా తీనిల్ తూసి ఆగం, తీనిల్ అగ్నిలో వేసినటువంటి దూది పింజవలే రూపుమాసిపోతాయి. అగ్నిలో మనం కనుక ఒక న్యూస్ పేపర్ వేసామనుకోండి, అది అలానే రూపం మారకుండా అలానే కాలినప్పుడు కూడా అదే ఆకారంలో నిలబడి ఉంటుంది. అదే దూది పింజ వేసామనుకోండి, అసలు ఆకారం లేకుండా భస్మం అయిపోతుంది అనమాట. అలా మన పాపాలన్నీ కూడా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. చెప్పండి అంటోంది అమ్మ. ఏం చెప్పాలి? మాయనై చెప్పు, మా ఆశ్చర్యకర చేష్టితాలు కలిగినటువంటి స్వామిని చెప్పండి. మన్ను వడమధురై మైందనై, ఎప్పుడూ భగవత్ సంబంధం కలిగినటువంటి ఆ మధురా నగరంలో పుట్టినటువంటి స్వామిని, మైందనే యువకుడైనటువంటి స్వామిని చెప్పండి. తూయ పెరునీర్ యమునై తురైవనై, పరిశుద్ధమైన జలాలు కలిగినటువంటి యమునా తీర విహారిని చెప్పండి ఆ నామాలన్నిటినీ కూడా. ఆయర కులత్తినిల్ తోండ్రుమ్మని వెలక్కై, ఆ గొల్ల కులంలో ప్రకాశిస్తూ ఉండేటువంటి మణి దీపము లాంటి వారిని చెప్పండి. తాయై కుడల విళక్కం చేద దామోదరనై, తల్లి యొక్క గర్భాన్ని ప్రకాశింపచేసినటువంటి దామోదరుని చెప్పండి. ఇలా ఈ నామాలు చెప్పటం వల్ల తూయోమాయ్ వందు నాం, అదిగో మనము మాయనై మన్ను వడమధురై మైందనై తూయ పెరునీర్ యమునై తురైవనై ఆయర కులత్తినిల్ తోండ్రుం మణి విளக்கை తాయై కుడల విళక్కం చేద దామోదరనే చెప్పినట్లయితే, చెప్పుకోండి కదా, మనం ఆ నామాలని చెప్పినట్లయితే ఏమవుతుంది? మనకి పోయే పిషయం పుగుదరువా నిందనవం తీయనిల్ తూసావం ఏలో రెంపావాయ్. ఇది పాసరం మీద పై పదం మీద ఊరికే అర్థం, అది ప్రతి పదార్థం అనుకోండి. మొదటి పదం ఏమిటి? మాయనై. మాయనంటే దానికి ఒక పాసురాన్ని ఇస్తున్నారు. మాయోన్ వడ తిరువేంగడనాడ ఒల్లి కొడిగాళ్ నోయో ఉరైకిலும் கேட்கின்னிலீர் உரையீர் நுமது வாயோ அது அன்றி ஒல்வினையேனும் கிளியும் எங்கும் ఆయో అడుం తొండయ్యో అరయ్యో వెదరి వదరిదే. ఏం చెప్తున్నారు? పూలతలారా, ఆశ్చర్యమైన గుణాలు కలిగినటువంటి వాడు, చేష్టితాలు కలిగినటువంటి వాడు శ్రీనివాసుడు. ఆయనకి నా బాధ చెప్పుకున్నా కూడా వినట్లేదమ్మా అని పువ్వులతోటి తీగలతోటి చెప్తున్నదనమాట. ఈవిడ గోదమ్మే అనుకుంటా చెప్తున్నది ఈ పాసురం కూడా. ఎలా? ఆ పూలతలారా, ఆ శ్రీనివాసుడు ఆశ్చర్యకరమైన చేష్టితాలు గుణాలు కలిగిన వాడే, కానీ నా బాధ చెప్పుకున్నా వినట్లేదే, మీరైనా విన్నవించండి అమ్మా నా మాట ఆయనకి. అయ్యో మీరు కూడా నా మాట ఆలకించట్లేదే, అయ్యో ఇదేమి వైపరీత్యం. అంటే తిరువేంకటముడయానికి చెప్దామంటే ఆయన వినట్లేదు, పోనీ మీకు చెప్పి మీ ద్వారా చెప్పిద్దామంటే మీరు వినటం లేదే, ఏమి వైపరీత్యం ఇది, నా పూర్వజన్మ కృత పాపం కదా ఇది అని నా చిలుకకో కూడా ఇదే గతి పట్టిందమ్మా. మీకేమో గొంతు లేక మీ అదరం పలకలేదు, కాబట్టి దయచేసి చెప్పండర్రా, దీనికి కారణమేమి అని తెలుసుకోవటం కూడా నాకు చాలా దుర్లభంగా ఉన్నది అని, ఇది నా పాపమే కారణమై ఉంటుంది. అంటే నా చిలుకకు కూడా ఇదే గతి పట్టి ఉన్నది, మీ గొంతు లేక మీ అధరము పలకలేదు. అంటే ఆ చిలక కూడా చెప్పడానికి ఉద్యుక్తురాలుగా లేదనమాట. అందువల్ల ఏమిటి కారణం అంటే తెలుసుకోవటం చాలా కష్టంగా ఉన్నది అంటున్నారు ఈ పాసనలు. ఇది నా పాపమే కారణమై ఉంటుంది అన్నారు. మాయనై అంటే ఆశ్చర్యకర చేష్టితాలు గుణాలు కలిగినటువంటి తిరువేంగడముడయానని ఆ పదం ఉన్నది కనుక ఆ పాసురాన్ని చెప్పారు. ఒక నాయికి చెప్తోందనమాట, నా విషయాన్ని వెళ్ళి ఆయనకి చెప్పండర్రా, మీకు చెప్పలేకపోవడానికి కారణం నా యొక్క పాపమే అనుకుంటూ
மன்னு வடமதுரை மன்னு மதுரை தொடக்கமாக ஒன்துவராபதி தன்னளவும் தன்னை தமரு எத்த பெய்ய வேண்டி தாழ்குழலால் துணிந்த துணிவை பொன்னியல் மாடம் பொலிந்து தோன்றும் புதுவயருகோன் விட்டு சித்தன் கோதை இன்னிசையால் சென்ன செம்சொல் மாலை ఏత్త వల్లార్కు ఇడం వైగుందమే. ఏత్త వల్లార్కు ఎవరైతే విట్టు సిత్తని గోదయని మంచి గానంతో మాటలతోటి ఎవరైతే స్తోత్రం చేస్తారో వాళ్ళకి వైకుంఠమే అని ఫలశ్రుతి పాసురమై ఉంటుంది ఇది. ఏ భక్తులారా, స్థిరమైనటువంటి ఉత్తర మధుర దగ్గర నుండి విశాలమైన దృఢమైనటువంటి గోమతి ద్వారక వరకు కూడా తనను తన బంధువులు తీసుకోపోవాలని కోరుకున్నది ఎవరు? గోదమ్మ. ఎక్కడున్నది ఆవిడిప్పుడు? స్వర్ణమయమైనటువంటి మేడలతోటి మిక్కిలి ప్రకాశించే శ్రీవిల్లిపు ఆవిడ ఎవరు? ఎక్కడున్నది కాదు, ఎవరావిడ అంటే బంగారుమయమైన మేడలు కలిగినటువంటి శ్రీవిల్లిపుత్తూరు. ఆ విల్లిపుత్తూరుకి నిర్వాహకులు పెరియాళ్వారు, వారి యొక్క అభిమాన పుత్రి. ఎలా ఉంటుంది ఆవిడ? పాదాల వరకు జీరాడేటువంటి కురులంట ఆవిడవి. తన మానసిక అనుభవాలని ఇంపైన రాగాలతోటి అందించినటువంటి ఈ పాసురమాల యొక్క అర్థాన్ని తెలిసి ఎవరైతే అభ్యసిస్తారో వాళ్ళకి స్థానం ఏమిటి? కలియుగ వైకుంఠమైన తిరుమలయే. మన్ను వడమదురై అంటే భగవత్ సంబంధం కలిగినటువంటి మధుర అని చెప్పుకున్నాం కదా, అది ఇప్పుడు ఆ భగవత్ సంబంధం కలిగినటువంటి తిరుమలే అని చెప్తున్నారు ఇక్కడ. అది మైందనై అంటే యువకుడు, బలశాలి అని కూడా. మన్ను పెరుం పుగழ் మాధవన్ మామణివண்ணన్ மணிமுடி மைந்தன் தன்னை உகந்தது காரணமாக என் செங்கு இழைக்கும் வழக்குண்டே பொன்னை குறுக்கத்தின் ஆழல் செருந்தி பொதும்பினில் வாழும் குயிலே பன்னி எப்போதும் இருந்து விரைந்து என் పవళవాయన్ వరక్కువాయే. పొన్న చెట్టు, మాధవి, పేము, సురపొన్న ఇలాంటి తోటలలో జీవించేటువంటి ఓ కోకిల, నిత్యము అపరిచ్ఛిన్నమైన కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు ఆ శ్రీవారు, గొప్ప నీలమణులతోటి పొదగబడినటువంటి ఆ నవరత్న కిరీటము కలిగినటువంటి వాడు, ఎనలేని బలము గల నా స్వామిని పొందాలి అని నేను అనుకున్నా అని ఈ వృక్షాలతో చెప్తోంది. వృక్షాల మీద ఉన్న కోకిలతోటి చెప్తోంది గోదమ్మ. పొన్న చెట్టు మీద ఉన్న, మాధవీలతల మీద ఉన్న, పేము చెట్ల మీద ఉన్న, సురపొన్న తోటల్లో ఉండేటువంటి ఓ కోకిల, ఆయన్ని నేను పొందాలి అని ఆశించానమ్మా. ఎవరాయన? మైందని అంటే బలశాలి కదా, అందుకని ఎనలేని బలము కలిగిన నా స్వామిని పొందాలని నేను ఆశించానమ్మా. అయినా ఆయన రాలేదు. అంచేత ఆ చింతతో నేను చిక్కిశల్యమైపోతూ ఉన్నా. అందరూ ఎప్పుడైతే చిక్కిపోయానో నా చేతి గాజులన్నీ జారిపోతూ ఉన్నాయి. ఈ బాధ భరించలేకుండా ఉన్నానమ్మా. కాబట్టి నువ్వేం చేయాలో తెలుసా? రామ, కృష్ణ, గోవింద, రంగ, వెంకటాద్రీశ, ఆశగా అని పేర్లు చెప్పి పరుగిడి పగడపు ఆదరం కలిగినటువంటి ఆ స్వామి వచ్చేటట్టుగా నువ్వు కుయ్యి అంటే నువ్వు ఈ నామాలన్నీ చెప్తే ఆయన ఆనందంతో పగడం లాంటి అదరాలంటే ఆయన చిరునవ్వు నవ్వినప్పుడు కదా అదర సౌందర్యం కనబడేది. అందుకని ఆ సౌందర్యం అంతా ఒప్పారేటట్లుగా ఆయన నవ్వుకుంటూ వచ్చేస్తాడు కదా. ఆయన్ని పిలవ్వమ్మ కోకిల అంటున్నారు గోదమ్మ ఈ పాట. తూయ పెరునేరియమున ఇత్తురైవనై, తూయ పెరుని పరిశుద్ధమైన జలాలు కలిగినటువంటి యమునా తీర విహారి. శ్రీకృష్ణుని రేపల్లెకి తీసుకొని వెళ్ళేటప్పుడు దారి ఇచ్చింది. నిర్మలమై భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుని భాగవతులైన గోపికల ఉచ్చిష్టంతో ఈ నది ఎప్పుడూ కూడి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరూ తీర్థం ఆడతారు, అందులో ఒకళ్ళ మీద ఒకళ్ళు నీటిని ఉమ్ముకుంటూ ఉంటారు కదా. అందువల్ల వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క శేష ప్రసాదం అనుకోవాలి ఆ యమునా నది జలాలు. అలా యమునా నదీ తీరంలోనేమో ఆ కన్నయ్య తిరుగుతూ ఉంటాడు. యమునా నదిని అనుభవించిన వాళ్ళు నమ్మాళ్ళవాళ్ళు మానసికంగా అనుభవించారట. మధుర కవి ఆళ్వారు, పెరియాళ్వారు, ఆండాళ్ళు,
నాదములు ఎక్కువగా ఆదరించారట ఈ యమునా నదిని. నాదమునులు ఏం చేశారు, తన కుమారులైనటువంటి ఈశ్వరమునిని కూడా పిలిచి, నీకు ఒక కొడుకు పుడతాడయ్యా, ఆయనకి యమునైశ్వరయవన్ అనే పేరు పెట్టండి నియమనం కూడా చేశారట. వారే ఆళవందారు. ఆళవందాలకి పూర్వపు నామం ఏమిటంటే యమునైశ్వరయవన్, వాళ్ళ పెద్దలు పెట్టినటువంటి తిరునామం. ఇక్కడ శ్రీ అనంత ఆళ్వాన్ పుష్పతోట ఇక్కడ తిరుమలలో పెట్టి పుష్పాలు కోసి ఏది ఆ కోవెల్లో కూర్చొని కడతారట. ఇక్కడ ఏమిటి యమునైశ్వరయవన్ అని పేరు పెట్టారు కదా, అలానే చేశారంట వారు. ఎవరు? ఈశ్వరములు. వారే ఆ తర్వాత కాలంలో ఆళ్వాందారుగా ప్రసిద్ధి చెందారు కదా. తిరుమలలో అనంతాళ్వాన్ తోటలో కోసుకొచ్చినటువంటి పుష్పాలన్నీ కూడా ఆ కోవెల్లో కూర్చొని కడతారట. అది ఆస్థానానికి అంటే ఒక చోట ఒక కోవెల్లో కూర్చొని కడతారు. ఆ ఆస్థానానికి ఏం పేరంటే యమునైశ్వరయవన్ అరై అనే పేరు పెట్టారట. ఆ రీతిగా 1980 వరకు కూడా అలానే అక్కడ పూలమాలలు దండలు కడుతూ ఉండేవారట. యమునైశ్వరయవన్ అర అని అంటే వీళ్ళు అనంతాళ్వాన్ తోటలో ఉన్న పుష్పాలన్నీ కోసుకొచ్చి ఒక గదిలో పోసుకొని అక్కడ పూలమాలలు కడుతూ ఉంటారు. ఆ పోసేటువంటి ఆ గదికి పేరు యమునైశ్వరయవన్ అరై అని, అంటే యమునైశ్వరయవన్ తిరునామం ఉంచారు. అక్కడే పుష్పమాలలు కట్టడం అనే కైంకర్యం 1980వ సంవత్సరం వరకు కూడా అక్కడే జరిగేది అని చెబుతున్నారు. అలా ఆయర్ కులத்தில் தோன்றும் மணி விளக்கை மத்தனன்னரு மலரு முறுக்க மலர் கொண்டு முப்போது உன்னடி வணங்கி தத்துவம் இது என்று நெஞ்சு அறிந்து வாசகத்து அழைத்து உன்னை வைதிடாமே கொத்தலர் பூங்குளை தொடுத்து கொண்டு கோவிந்தன் என்பதோரு பெயர் எழுதி வித்தகன் வேங்கடவாணன் என்னும் విளక్కినిల్ పుగా ఎన్నై విదిక్కిచ్చియే. ఆయుర కులంలో గొల్ల కులంలో పుట్టిన మణి దీపం అన్నారు కదా, మరి తిరువేంగడమడయాను కూడా అలానే దీపంలాగా ప్రకాశిస్తూ ఉంటారట. ఎలా ఉమ్మెత్త పూలను ములగ పూలను మంచి సువాసన కలిగినటువంటి పుష్పాలని కోసి తెచ్చి దండగా మాలలుగా అందంగా కట్టి 3 కాలాల్లో కూడా నిన్ను సేవించి మొక్కాను కదా స్వామి, ఇంకా నీకు ధైర్యాలేదా? నా మనస్సు చాలా చంచలమైనది, నువ్వు రాలేదనే ఉక్రోషంతో నీవు సత్యం తప్పిన వాడని నా మనస్సు మండి తట్టుకోలేక నోటితో నిందించి నీ గురించి చాటింపు వేయక పూర్వమే గోవిందా అని పేరు కలిగిన వాడై కలిగిన వాడే నన్ను నీ పాదాల చెంత చేర్చేటట్టుగా విధించి సంకల్పించు అని. ఇది కూడా ఆండాళ్ళ తల్లి పాసనమేనంటే. ఇది కూడా ఏమిటి, దీపంలాగా ప్రకాశిస్తూ ఉంటాడు. అది వచ్చేసింది కదా మణి విళక్కై అనేది. నేను ఎన్ని రకాల పూలమాలలు కట్టానయ్యా నీకు, ఉమ్మెత్త పూలమాలలు ములగ పూలమాలలు మంచి సువాసన వచ్చేటువంటి పుష్పాలన్నీ తీసుకొచ్చి నీకు దండలు కట్టి అందంగా 3 కాలాల్లో నిన్ను సేవించి మొక్కాను కదా, అయినా నీకు ధైర్యాలేదయ్యా తిరువేంగడమడయ్య అని అంటూ ఆండాళమ్మ చెప్తాను. నా మనస్సు చాలా చంచలమైనటువంటిదయ్యా, నువ్వు రాలేదని నాకు ఉక్రోషం వస్తుంది. ఆ ఉక్రోషంలో ఏమనుకుంటాను, ఈయన మాట తప్పినటువంటి వాడు అనిపిస్తుంది. నా మనస్సుకి కోపం వస్తుంది, తట్టుకోలేదు. నోటితో నిందించి నిన్ను చాటింపు వేయక పూర్వమే గోవిందా అనే పేరు కలిగినటువంటి వాడవైన నువ్వు ఏం చేయాలో తెలుసా, నన్ను నీ పాదాల చెంత చేర్చుకునేటట్టుగా సంకల్పించు. నువ్వు ఇలా ఎందుకంటున్నారట ఆండాళ్ళ తల్లి, నాలాంటి అల్పజీవులు దృఢమైన చిత్తం లేనటువంటి వాళ్ళయ్యా, ఒక్కొక్క క్షణం ఒక్కొక్క గుణం కలిగినటువంటి వాడుగా ఉంటారు. గోవిందా గోవిందా అంటారు, కానీ ఇంకా రక్షించలేదు అని ఇతర దేవతల వద్దకు పోతారు. అలా పోకుండా ఉండాలంటే ఏం చేయాలి, నువ్వు వెంటనే రక్షించాలయ్యా అని ఆయనకి తెలియజేయటం కోసమని, నేను ఇలా అయిపోతానేమో నువ్వు వెంటనే వచ్చి రక్షించు అని మన గురించి మన స్వభావాన్ని చెప్పింది అమ్మ తిరువేంగడమడయానతోటి.
అంతేకాదు ఆయిర కులத்தில் తొండు మణివిడకైపోయిన దీనికి ఇంకా ఉదాహరణలు ఇస్తున్నారు. మణివిడకని వేడార్ తిరువేంగడం మేయ విడకే நாடார் புகழ் வேதியர் மன்னிய நாங்கூர் சேடார் பொழில் திருவெள்ளக்குளத்தாய் பாடா ஒருவேன் వినయ్ ఆయన పాస్తే. ఓంకార జ్యోతి వలె వెలుగు స్వరూప, ఓంకార జ్యోతిలాగా ప్రకాశించేటువంటి స్వరూపం కలిగిన స్వామి, నీ వెంకటాచల పర్వతం మీద కిరాతకులు ఉన్నారు కదా, కిరాతులు తిరునాంగూరులో నిన్ను కీర్తించేటువంటి లోకులు, 4 వేదాలని పారాయణ చేసే వైదికులు, తిరువెళ్ళకొడంలో చిగుర్చిన పూల తోటలు పంట పొలాలు ఇవన్నీ ఉన్నాయి అని నీ దివ్యదేశాలని అక్కడ నివసించు వైష్ణవులు లోకులు పక్కన పైర్లు అన్ని సేవిస్తూ ఆనందంగా పాడుకుంటూ నీ కొండకు వచ్చేదను, నా పాపాలన్నీ పోగొట్టు అంటున్నారు. అంటే ఓంకార జ్యోతి స్వరూప అని చెప్తూనే ఇంకా ఇదంతా ఇది ఎలా అర్థం చేసు చతుర్వేద పారాయణ వైదికులు తిరువెళ్ళకొడంలో అందరూ నిన్ను సేవిస్తూ ఆనందంగా పాడుకుంటూ వాళ్ళందరూ సేవించుకునేవన్నీ వింటూ ఆనందంగా నీ కొండకు వస్తానయ్యా, నా పాపాలని పోగొట్టు అని ప్రార్థిస్తున్నారు అమ్మ గోద. అంటే తిరువేంగడం మీద ప్రకాశించే ఓ జ్యోతి స్వరూప, ఇదిగో ఆ ఊర్లో ఉన్నటువంటి ఆ చతుర్వేద పండితులు తిరువెళ్ళకొడంలో చిగురించినటువంటి ఆ పూల తోటల్లో ఉన్న పంట పొలాలు అది విదేశాలు అక్కడ నివసించే వైష్ణవులు ఆ పచ్చని పైర్లు ఇవన్నీ సేవిస్తూ ఆనందంగా పాడుకుంటూ నీ కొండకు నేను వస్తానయ్యా, నా పాపాలన్నీ పోగొట్టు అని ప్రార్థించారు ఈ పాసనంలో. అలానే తొన్నీరు కడల్ కిడంద తోళామణి చుడరై ఎన్ మనత్తు మాలై ఎడవెంద ఈశనై. మణిచుడరై అన్నారు కదా, మణిదీపమణి. అనాది కాలంగా క్షీరాబ్దిలో శయనించి ఉన్నటువంటి తోరణమణి దీపమా, దాసుని హృదయంలో వ్యామోహం కలవాడా, ఇప్పుడు నువ్వెక్కడున్నావు? తిరువిడవందైలోని నిత్య కళ్యాణ వరాహ అని ఇలా కీర్తించడమేనయ్యా మా కర్తవ్యం అంటున్నారు ఈ పాసనంలో. అలానే ఈ విளக்கு అనే దానికి ఇంకా ఇస్తున్నారు ఈ పాసనం. ఈశన్ వానవర్కు ఎన్బనెన్నాల్ அது தேசமோ திருவேங்கடத்தானுப்பு நீச்சனே நிறை ஒன்றுமினேன் ఎంకన్ పాశం వైక పరం సుడరు సోదికే. ఇదిగో సుడరు సోది అన్నారు కదా, అందుకని మళ్ళా ఇది ఎక్కడ ఎందులో ఈ పాసనం వజివిల్ కాలంలోది నమ్మాల వాళ్ళది. తిరుమల వెంకటేశుడు నిత్యులకు స్వామి అని అంటే ఆయనకు అదే కీర్తిని కలిగించేటువంటిది కాదండి. నిత్యులు కూడా వచ్చి సేవిస్తారు, నిత్యులకు కూడా ఈయన స్వామి అంటే ఆయనకు పెద్ద కీర్తి కాదట. ఎప్పుడు ఆయన కీర్తి కలుగుతుంది? అతి నీచుడని జ్ఞానము అనుష్ఠానము మనస్థిమితం లేనటువంటి వాడిని నన్ను వదిలేయొద్దయ్యా, నా మీద పాశం, ఇలాంటి నా విషయంలో కూడా ప్రేమ కలిగి ఉన్నాడు ఆయన అంటే అప్పుడు ఆయన మిక్కిలి ప్రకాశిస్తూ ఉంటాట, దీపంలాగా వెలుగుతోడి తేజస్తో ప్రకాశిస్తూ ఉంటాట. అది అంటే గొప్ప వాళ్ళని రక్షిస్తే కాదు ఆయన కాంతి తేజస్సు, అతి తక్కువ వాళ్ళమైనటువంటి మనలాంటి వాళ్ళని రక్షిస్తే ఆయనకి తేజస్సు పెరుగుతుంది, ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు అని. తాయై కొడల విளக்கம் செய்தா மின்னனைய நுண்ணிடையார் விரிகுழல் மேல் நுழைந்த வண்டு இன்னிசைக்கும் வில்லி புத்தோ இனிது அமரந்தாய் உன்னை கண்டால் என்ன நோன்பு நோத்தாள்களோ இவனை பெத்த வயிறுடையாள் என்னும் வார்த்தை எய்துவித்தா ఇరుడి కేచా ములై ఉణాయే. ఇది పెరియాళ్వారు తిరుమలలో మెరుపు వంటి ఆ నడుము ఉన్నదో లేదో అని సందేహించేటట్లుగా ఉన్నటువంటి సన్న నడుము ఎవరికి? గోదమ్మకి. నేల వరకు జీరాడుతూ ఉండేటువంటి శిరోజాలు, తామర పూలలో తేనె కోసం వాళ్ళని తుమ్మెదల్లాగా ఆ ఝంకారం చేస్తూ ఉండేటట్లుగా అందమైన పూబోణీలు కూని రాగాలు ఆలపిస్తూ ఉండేటువంటి శ్రీవిల్లిపుత్తూరులో
ఎలా వటపత్రశాయిగా గోవిందుడుగా అమరి ఉన్నవాడా, నిన్ను సేవించినటువంటి వాళ్ళు ఏమంటారు, ఇంతటి భోగ్యమైన శ్రీకృష్ణుణ్ణి కన్న తల్లి ఎన్ని జన్మలలో ఏ నోములు నోచిందో అని లోకులంతా స్తోత్రం చేస్తారయ్యా అని, నా ఉదరానికి పట్టము కట్టినవాడా అంటోంది. ఎవరు? యశోదా పిరాట్టి అంటోంది అనమాట. నా వద్ద ప్రీతిగా పాలు తాగవయ్యా అని యశోదా పిరాట్టి పిలిచినట్టుగా పుత్రుడు కనుక బాగా మంచివాడుగా ఉండి అందరికీ సహాయకుడుగా ఉంటే ఆ కన్న తల్లి చాలా సంతోషిస్తుంది కదా. బా, ఇలాంటి కొడుకుని కదా నేను 9 మాసాలు మోసి కన్నాను అని మిక్కిలి సంతోషిస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలో తెలుసా? మనకి ఉపదేశం వీరు రాస్తున్నారు. మీరు కూడా మీ కన్న తల్లి ఆ కృష్ణ పరమాత్మ ఎలాగైతే యశోదా పిరాటి ఆనందపడేలాగా నాలాంటి తల్లులు ఎవరైనా ఉన్నారని గర్వంగా చెప్పుకునేటట్లుగా ఆవిడ యశోదా పిరాటి ఎలా భావించిందో అలా మన తల్లిదండ్రులు కూడా భావించేటట్లుగా, అలా వాళ్ళు ఆనందపడేటట్లుగా చేయటం మన కర్తవ్యము అంటూ, మీరు కూడా ఏం చేయాలి? మీ తల్లిదండ్రులు ఆనందపడాలంటే భాగవతులకి ఆచార్యులకి ధన దేహ కైంకర్యాలు చేస్తూ అందరి యొక్క మెప్పులు పొందడం ముఖ్యం. అది చూసి మీ తల్లి తండ్రి కూడా ఆనందిస్తారు. కాబట్టి ఇది మీ కర్తవ్యంగా భావించి దివ్యదేశ యాత్రలు, నాలాయ దివ్య ప్రబంధ సేవ, ఆచార్య సపజలు ఇవన్నీ చేస్తూ ఉండండర్రా అంటున్నారు. ఇది మనకు ఉపదేశం. తాయై కుడల విளக்கம் செய்த దామోదరనే, విளக்கம் செய்த దగ్గర ఉంది. சீலை குதும்பை ஒருகாது செந்நிறமேல் தோன்றிப்பூ கோலை பனை கச்சும் கூரையுடையும் குளிர் முத்தின் கோடு ஆலமும் காலி பின்னே ஒருகின்ற கடல் வண்ணன் வேடத்தை ஒன்று காணீர் ஞாலத்து పుత్తిరనై పెత్తార్ నంగై మీర్ నానే మత్తారుమిల్లే. ఈ భూమి మీద పిల్లాన్ని బిడ్డను కన్నవాడు నంగై మీర్ నానే మత్తారుమిల్లే, ఇలాంటి బిడ్డను కన్నవాళ్ళు ఎవరు లేరు చెప్పేస్తోంది యశోదా పిరాటి. హే భక్తి జ్ఞాన అనుష్ఠాన పరిపూర్ణులారా, మా కృష్ణుడు ఎవరనుకుంటున్నారు? దక్షిణ ద్వారకాధీశుడు రాజగోపాల స్వామి. ఎలా ఉంటాడో తెలుసా? ఆయన రాజమన్నార్లో ఒక చెవికి నవరత్నాలు పొదిగినటువంటి దిద్దట, మరొక చెవికి తాటాకు ఎర్ర రంగుతో గల చెవి పువ్వట, అందమైన పెద్ద పట్టి అంచు కలిగినటువంటి పట్టు పీతాంబరం ధరిస్తారట, చల్లని చంద్రరేఖల్లాంటి స్వాతి ముత్యాల్లాంటి కంఠాభరణం అట. దూడలని మేపటం కోసమని సెంగోల్ రాజదండం ధరించి వెళ్ళి తిరిగి వస్తున్నటువంటి ఆ సాగరవర్ణుడు యొక్క అందాన్ని, ఆ టీవీ, ఆ సుందర ముఖం, ఆ నృత్యం చేస్తున్నట్లుగా ఉండేటువంటి ఆ నడకని చూడండిరా మీరు అని, ఇలాంటి వాడిని కన్నటువంటి ఆ యశోద నేను తప్ప ఇంకెవ్వరును ఎప్పుడు ఏ లోకంలోనూ కూడా లేరండి, ఇలాంటి బిడ్డను కన్నవాళ్ళు లేనే లేరు అని చెప్తూ ఉంటుందట యశోదా పిరాట్టి. అదిగో ఈ వేషమంతా ఎక్కడ ఉన్నదంటే రాజమన్నారు కోవెల్లో ఉన్నది అని చెప్తే, ఈ అలంకారం తిరుమలలో కూడా మలయప్ప స్వామికి బ్రహ్మోత్సవాల్లో ఒకరోజు సమర్పిస్తారు, ఉయ్యాల్లో వేంచేపు చేస్తారు అంటున్నారు ఈ అలంకారం. అలానే దామోదరనై తాయై కుడలు విளக்கம் செய்த దామోదరనై అంటే దామము ఉదరమందు కలిగినటువంటి వాడు. కన్నెను సిరుత్తాంబినాల్ కట్టున్న పన్నియ పెరుమాయన్ ఎన్నప్పనిల్ నన్ని తెన్గురువూర్ నమ్మి అన్నక్కాల్ అన్ని కుమము దూరం ఎన్నా ఊకే. మన రోజు సేవిస్తాం కానీ అర్థం ఏంటి? చిన్న చిన్న దారాలు అంటే పురికొస ముక్కలు ఒకదానితో ఒకటి చేర్చి ముడివేయటానికి వీలు కానంత అతి చిన్న దారాలతోటి శ్రీకృష్ణుణ్ణి యశోదా పిరాటి కట్టాలని ప్రయత్నించింది. కానీ ఆయన కట్టుబడలేదు. విసిగిపోయి పో నా వల్ల కాదు అని యశోద వదిలేయగానే ఏం చేశాట ఈ కన్నయ్యే, తనంతట తానే ఆ మూడులు పురికొసలు చాంతాడు అన్ని తెచ్చి యశోదా పిరాటికిచ్చి అమ్మా కట్టు అని నిర్బంధించి ప్రేమతో కట్టించుకున్నట్ట ఆయన. అలాంటి ఆశ్చర్యకరమైన చేష్టలు కలిగినటువంటి వాడినా అంతటి సౌలభ్యుడు అని చెప్పేదానికంటే
దాసునికి దక్షిణమున వెలసిన ఆళ్వార్ తిన్నగరి కురుకాపురి నంబి పరిపూర్ణుడైన నమ్మాళ్వార్లు అని ప్రీతిగా భక్తి శ్రద్ధగా మనస్ఫూర్తిగా పలికితే పలికినప్పుడల్లా నోటిలో అమృతం ఊరుతూ ఉంటుంది, నా నాలుక ఆనందంగా అనుభవిస్తూ ఉంటుంది. కాబట్టి కృష్ణుడి యొక్క అతి సౌలభ్య దామోదరుడే అయినా దాసునికి ఆచార్య కటాక్షం చేత నమ్మాలి వాళ్ళంటేనే ప్రీతిగా ఉన్నది. అంటే మా ఆచార్య వారికి ఆ కన్నయ్య అంటే ఇష్టమండి, ఎందుకు తల్లైన యశోదా పిరాటి చేతిలో కట్టబడినటువంటి వాడు అని. కానీ నాకు మాత్రం మా ఆచార్యుల యొక్క తిరునామమే నోట్లో అమృతాన్ని ఊరిస్తూ ఉంటుందంటున్నారు ఎవరు? మధుర కవి ఆళ్వార్లు. పద్మనాభన్ ఉయర్వర ఉయரும் பெருந்திரளோன் ஏற்பரன் என்னை ஆக்கிக் கொண்டு எனக்கே தன்னை தந்த கற்பகம் என் அமுதம் கார்முகில் போலும் வேங்கடனல் வெற்பன் విసుంబోర్ పిరాన్ ఎందై దామోదరనే. నీ శ్రీశాద్రి వెంకటేశుడు నన్ను సృష్టించాడు, నాకు అమృతం లాంటి వాడు, నాకు కల్పవృక్షము వాడే, కృపారసం నిండినటువంటి నేలమేఘ ఛాయవాడు ఆయనే, గొప్ప బలిష్ఠుడు, నాకు ఉపకారకుడు, నా తండ్రి బ్రహ్మకు తండ్రి అయినటువంటి పద్మనాభుడు వాడే, యశోదతోటి తాడుతో కట్టబడినటువంటి దామోదరుడు ఆయనే, తననే నాకు ఇచ్చినటువంటి ఉదారుడు. తూయోమాయ్ వందు పరిశుద్ధలమై వచ్చి, తూయమై యోగమాయ్ తుషాయ్ అలంగల్ మాలయాయ్ ஆமையாகி ஆழ்கடல் துயன்ன ஆதிதேவா நின்னாமதேயம் என்னதென்ன வல்ல மல்லவாகிலும் సామవేద గీతనాయ చక్రపాణి అల్లయే. ఇది సిరిచంద విరుక్తంలోది కానీ లేదా నాన్ముఖం తిరువందాదిలోది కానీ. హే చక్రపాణి, మాకు అప్రాకృత దివ్య దేహాన్ని ఇస్తావు, తులసిమాలను ధరించినటువంటి వాడివి, కూర్మమై క్షీరాబ్దిలో శయనించిన ఆదిదేవా, నీకు ఉన్న తిరునామాలు 1000, 1,00,000, 1,00,00,000 అని సంఖ్యలతోటి ఎంచి చెప్పడానికి వీలు కాకపోయినా సామవేద గీత ప్రతిపాద్యుడు నీవు అని మాత్రం మేము తెలుసుకున్నాము అంటున్నారు ఈ పాసనలు. తూమలరు పరిశుద్ధమైన పుష్పాలు, నిర్మలమైనటువంటి పుష్పం, పవిత్రమైనటువంటి పుష్పం, వాడిపోనటువంటి పుష్పం, వాసన తరగనటువంటి పుష్పం. పుష్పం ఎలా ఉండాలి? నిర్మలంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, వాడిపోకుండా ఉండాలి, వాసన తగ్గకుండా ఉండాలి. ఇలాంటి పుష్పాలు ఎక్కడుంటాయండి? అహింసా ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహం, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషత, శాంతి పుష్పం, తపః పుష్పం, ధ్యానం పుష్పం, తథైవ చ సత్యం అస్తవిధం పుష్పం, విష్ణోః ప్రీతికరం భవేత్. ఇవండి ఆ భగవంతుడికి సమర్పించేటువంటి పుష్పాలు. అహింస అనేటువంటి పుష్పం, అహింస అంటే జీవహింస చేయకుండా ఉండటం. తర్వాత ఇంద్రియ నిగ్రహం అనేటువంటి పుష్పం, పంచేంద్రియాల్ని మనస్సుని మన అధీనంలో ఉంచుకోవడం అనేటువంటిది ఒక పుష్పం. అలానే సర్వభూత దయా పుష్పం, భూతాల అందరి విషయంలోని దయ చూపించడం అనేటువంటిది ఒక పుష్పం. క్షమా పుష్పం విశేషత, తప్పు చేసినటువంటి వాళ్ళని మన్నించే గుణం ఉండటము అదొక విశేషము. అలానే శాంతి పుష్పం, తపః పుష్పం, శాంతి అనే పుష్పం అంటే శాంత గుణం కలిగి ఉండటం, కోపము ఉద్రేకము లేకుండా ఉండటం అదొక పుష్పం. అథవా తపః పుష్పం, ఈ వెంకటేశ్వర స్వామి వేయించేసి ఉన్న కొండ మీద ఆయన గురించే తపస్సు చేయటం అదొక పుష్పం. తర్వాత ధ్యానం పుష్పం, తథైవ చ శ్రీనివాసునే ధ్యానం చేస్తూ ఉండటము. సత్యం అష్టవిధం పుష్పం, అబద్ధాలు పలకకుండా ఏ సందర్భంలోనైనా సత్యాన్నే పలుకుతూ ఉండటం. ఈ 8 గుణాలు కూడా శ్రీ మహావిష్ణువైనటువంటి శ్రీవారికి ప్రియమైనటువంటి గుణాలు. అందుకని తూమలర్ పరిశుద్ధమైన పుష్పాలు అంటే ఇవి అహింస, ఇంద్రియ నిగ్రహం, సర్వభూత దయ, క్షమ, శాంతి, తపస్సు, ధ్యానం, సత్యం. ఇవి 8 విధాలైనటువంటి పుష్పాలు పరిశుద్ధంగా ఉండటం అంటే ఆ గుణాలు కలిగి ఉండటం. చెన్బగ మల్లిగయ్యోడు చెంగజునీరి ఇరువార్చి ఎన్బగం పూவும் కొణరందేన్ ఇన్ను ఇవై సూట్టవా వెన్ను మన్బగర కొండానై ఆయిచ్చి
மகிழ்ந்து புரை செய்து இம்மாலை பண்பகர் வில்லி புத்தூருகோன் பட்டர் பிரான் சொன்ன పాతే. తూమలర్ పుష్పాలు అన్నారు కదా, బెంగుళూరు సంపంగి, మాను సంపంగి, మల్లెలు, కలువలు, ఇరువాడ్చి, ఇలా లౌకిక వాసన కలిగినటువంటి పుష్పాలు, వైదికములైనటువంటి గుణాలు గల 8 పుష్పాలు తెచ్చానమ్మా. ఈరోజు కృష్ణా వెంకటేశ ధరించుటకు రావయ్యా అని భూలోకవాసులు కొనియాడేటట్లుగా ఉన్నటువంటి యశోద భావన మహాసంతోషంతో చెప్పినటువంటి ద్రవిడ ప్రబంధ మాలను మంచి రాగముతోటి శ్రీవిల్లిపుత్తూరుకి నిర్వాహకులైన పట్టరపిరాన్ పెరియాళ్ వాళ్ళు చెప్పినటువంటి ఈ పాసురాల్లో ఏం చెప్తున్నారు ఇందులో? మనం ఈ 10 పాసురాలు కూడా అధ్యయన కాలంలో మనం తిరువారాధన సమయంలో అనుసంధానం చేయాలట. అధ్యయనం అంటే ఇప్పుడు అనధ్యయనం రోజులు కదా, అంటే ఇది ప్రబంధం సేవించడానికి అవకాశం ఉన్న రోజుల్లో ఈ పాసురాన్ని సేవించాలి అని చెబుతున్నారు. అది నిత్యానుసంధానంలో కూడా దీన్ని ముద్రించారట. పూడ్చుడల్లోనేమో బహుశా ఇది. అలానే వైఖానస సంహితలో భృగు చెప్పినటువంటి భృగు సంహిత, నంద్యావర్తంచ, పద్మంచ, తులసి, విషువరిక, బెల్వంచ, కరవేరంచ, పద్మం, కుముదం ఏవచ అస్తవై పుణ్య పుష్పాణి గ్రాహ్యాన్యుతు యథాక్రమం అంటూ నందివర్ధనము, ఎర్ర తామర, తులసి, పారిజాతం, బిల్వపిత్రం, కరవేరం, బిల్వపత్రం, తెల్ల తామర, కుముద పుష్పం, అలా 8 రకాల పుష్పాలు శ్రీవారికి చాలా సంతోషాన్ని కలిగించేటువంటివి. బిల్వపత్రము శ్రీ మహాలక్ష్మి అంశ కాబట్టి శ్రీవారికి ప్రియం కాబట్టి బిల్వపత్రార్చిత గోవింద అని అంటూ ఉంటారు. ఆ తర్వాత ఎంద తంద తందై 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 కుమ్ముందై వానవర వానవర కోనుడు సింధు పూమగిరిం తిరువేంగడత్తు అంతమిల్ పుగట్కారిజిల్ అన్నలే. ఆ వెంకటాద్రీశుడు నాకు, నా తండ్రికి, వారి తండ్రి, వారి తండ్రి, వారి తండ్రి, వారి తండ్రి, వారి తండ్రికి అనగా మా తాత ముత్తాతలకు అందరికీ తండ్రి లాంటి వాడే. మా కులదైవం వాడే. సృష్టికర్త, జగత్కారణభూతుడు, నిత్యులకు స్వామి, విశ్వక్సేనులను ఆజ్ఞాపించే సర్వనియంత, అంతములేని సుగుణాల రాశి కృష్ణ రస నీలమేఘ సౌందర్యము గల శ్రీవారు మలయప్పన్ మాకు నిత్య ఆరాధ్య దైవం. వారి దాసుడు సంతోషంతో పుష్పాలు సమర్పించాలని నా ఎదురు చూపు. ఏంటో ఇది ఎలా సమన్వయమైందో మరి ఒక్కసారి చూద్దాం. మరలా ఇక్కడ తూమలర్ దగ్గరే కదా మనం ఉన్నాం. అంటే ఆ వెంకటాద్రీశుడు మాకు 7 తరాల వరకు కూడా మా ఆరాధ్య దైవమే ఆయన. అలాంటి ఆయన జగత్కారణభూతుడు, నిత్యులకు స్వామి, విశ్వక్సేనాదుల్ని కూడా ఆజ్ఞాపించేటువంటి నియంత, అంతం లేని సుగుణాల రాశి. ఎలా ఉంటాడు ఆయన? కృపా రస నీలమేఘ సౌందర్యం, కృపని వర్షించేటువంటి నీలమేఘములాగా ఉండేటువంటి సౌందర్యము ఆ మలయప్పది. ఆయనే మాకు నిత్య ఆరాధ్య దైవం. వారికి దాసుడు సంతోషంతో పుష్పాలు సమర్పించాలని నా ఊహాగానము అంటున్నారు. స్వామి తిరువరంగంలో, స్వామి అంటే ఇక్కడ ఎవరు? ఎంబెరమానాలు. శ్రీరంగంలో ఒజివిల కాలక్షేపం చెప్పే సమయంలో నమ్మాళ్ళ వాళ్ళ కోరిక తీర్చడం కోసమని ఈ గోష్ఠిలో ఎవరైనా తిరుమల వెళ్ళి తోట పెట్టి అన్ని రకాల వాసన పుష్పాలన్నిటినీ పెంచి చెట్లు పుష్పాలు కోసి దండలు మాలలు కట్టి శ్రీవారికి అంటే శ్రీనివాసులకు సమర్పించడానికి వెళ్లే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారట రామానుజులు వారు. అంటే శ్రీరంగంలో వేయించేసి ఉన్న కాలము భగవద్ విషయం కాలక్షేపం అవుతోంది. ఆ సమయంలో ఆ ఒజివిల్ కాలం అని వచ్చినప్పుడు నమ్మాళ్ళ వాళ్ళకి ఎంతైనా శ్రీరంగంలో ఎంబెరుమానాలు భగవద్ విషయ కాలక్షేపం చెప్పే సమయంలో ఈ ఒజివిల్ కాలం పాసురాలు రాగానే మన నమ్మాళ్ళ వాళ్ళ యొక్క కోరిక ఏమిటంటే తిరుమలలో స్వామికి
పుష్ప కైంకర్యం చేయాలని కోరిక కనుక అలాంటి కోరిక తీర్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగితే అప్పుడు అనంతాళ్వాన్ ఆ గోష్ఠిలో లేచి నిలబడినప్పుడు అంటే ఎందుకని కారణం ఏమిటంటే ఆ వేళ ఎవ్వరూ బదులు చెప్పలేదట. చెప్పకపోతే ఎందుకు కారణం చెప్పలేదు అంటే తిరుమలలో నివసించడానికి సరైనటువంటి వసతి లేదు ఆ కాలంలో, అదొకటి. రెండోది రామానుజుల వారిని వదిలిపెట్టి వెళ్ళటం ఇష్టం లేక, అంతేగా తిరుమలలో చలి ఎక్కువగా ఉంటుంది, రాకపోకలు వసతి ఉండదు. ఎప్పుడుదండి 800 సంవత్సరాల నాటి విషయం కదా అది. ఎవ్వరూ లేరు, ఆడవాళ్ళ కోరిక మన్నించేవారే లేరా అని వాపోయారట ఎంబెరుమానార్లు. అప్పుడు అనంతాళ్వాన్ అనేటువంటి దాసుడు అంగీకరించారు. అప్పుడు స్వామి అత్యంత ఆదరంతో ఆలింగనం చేసుకొని నీరుదాన్ ఆల్పిళ్ళయ్యో అని, నువ్వయ్యా ఒక్కడివే మగాడివి అని సంబోధించారట. అప్పటి నుంచి వారి తిరునామం అనంతాన్ పెళ్ళయ్య అని వాడుకలోకి వచ్చింది. తిరుమల యాత్రకు బయలుదేరారు వారు అనంతాళ్వాన్. 7 మాసాల గర్భం భార్యకి అయినా బయలుదేరి అక్కడికి చేరారు. సన్నిధి వెనుక స్థలం చూసి గుడిసె వేసుకొని కుటీరం పెట్టుకొని వెనక పక్క తోటకు నీరు ముఖ్యంగా కావాలని కోనేరు తవ్వటం ప్రారంభించారు. ఆ మట్టి ఎత్తిపోయమని భార్యకు చెప్పి పేముల బొట్ట ఇచ్చి మట్టి పోశారు. ఆవిడ పతివ్రత స్త్రీ. తిరుమల రావడం అంటే ఎక్కువ భక్తి, ఆచార్య సార్వభౌములైన స్వామి అంటే ఎక్కువ ఆచార్య ప్రతిపత్తి కావున శ్రద్ధతో ఆ తట్టను దూరంగా వెళ్లి గుట్ట మీద పోస్తూ ఉన్నదట. ఇలా 4-5 పర్యాయాలు జరిగింది. ఈమె గర్భిణీ కావటం చేత నడవలేక వెళ్ళొస్తూ ఉన్నది. అప్పుడు ఒక బాలుడు స్వరూపం పెట్టుకొని వచ్చాట, పంగనామాలు పెట్టుకొని. అమ్మా ఆ తట్టిలా ఇవ్వు అని అడిగాట. అయ్యో ఇది మా ఆచార్య కైంకర్యం అయ్యా, మేమే చెయ్యాలి అన్నది ఆవిడ. అయినా ఆయన వినకుండా బలవంతంగా తట్టలాక్కొని తీసుకువెళ్ళాట. ఇవన్నీ గుంట తవ్వుతూ పళ్ళెంలో ఉన్న అనంతాన్ పెళ్ళైకి తెలియదు. ఆమె తట్ట ఇవ్వగా పిల్లోడు మట్టి పోసి తెచ్చిస్తున్నాడు. పైకి రాగానే ఇతను తీసుకువెళ్ళేవాడు. 2-3 పర్యాయాలు ఈవిడ చాలా వేగంగా వస్తున్నట్టు చూసి, అవును నేను పోయమన్న చోటే కదా నువ్వు మట్టి పోస్తున్నావు అని ప్రశ్నించారట అనంతాళ్వాన్. అవును అన్నది ఈవిడ భార్య. అయితే ఇంతసేపు చాలా ఆలస్యంగా వచ్చావు కదా, ఇప్పుడెందుకు ఇంత తొందరగా వస్తున్నావు అని గద్దించాట. అప్పుడు ఆయన ఆ పిల్లోడు రావటము, అప్పుడు ఈవిడ ఇది మనక ఆచార్య కైంకర్యం మనమే చెయ్యాలి ఇంకోళ్ళకి ఇవ్వకూడదని చెప్పడము అన్ని చెప్పింది. అలాగే అని పైకి వచ్చింది. ఆ పిల్లవాడు మరలా అడిగాడు, ఇది మన ఆచార్య కైంకర్యం కనుక ఇది ఎవరికి ఇవ్వకూడదని ఆయన చెప్పాడు అనంతాళ్వాన్ భార్యతోటి. సరే అని వచ్చింది. మళ్ళా పిల్లోడు వచ్చాడు, అడిగాడు నేను ఇవ్వను, ఇది మా ఆచార్య కైంకర్యం ఎవరికి ఇవ్వకూడదు అని పలికితే ఆ పిల్లోడు అన్నట్ట, ఆయన నాకు కూడా ఆచార్యుడేనమ్మా అని తట్టలాక్కొని వెళ్ళిపోయాట. ఈ విషయమే మళ్ళా భర్తతోటి చెప్పింది. ఎవడ్రా వాడు మా ఆచార్య కైంకర్యానికి అడ్డుపడేవాడు అని మట్టి తవ్వుతూ ఉన్న గడ్డపారతోటే గట్టు మీదకు వచ్చేసారట అనంతాళ్వాన్. ఆయన తట్ట పట్టుకొని వెళ్తూ ఉన్నాడు. ఆ తట్ట ఇలా ఇవ్వు అని అరిచారు అనంతాళ్వాన్. ఆయన ఇవ్వకుండా వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఈయన ఇస్తావా లేదా చూడు నిన్నేం చేస్తాను అని బెదిరించడం కోసమని ఆ గడ్డపార పైకెత్తి విసిరాడు. ఆ సమయంలో అతను ముందుకు రాగా అది ఆయన గడ్డానికి తగిలింది. ఆ పిల్లోడు పరుగులెత్తుకొని వెళ్ళిపోయాడు. అయ్యో ఆ పిల్లవాడికి తగిలిందే అని బాధపడుతూ మనసుకి కష్టంతో మళ్ళా కోనేరు తవ్వే పనికి వెళ్ళారు. ఇంతలో సన్నిధిలో శ్రీవారి మూల విరాట్ గడ్డ నుండి రక్తం ప్రవహిస్తోంది స్రవిస్తోంది అని చూసినటువంటి అర్చకులు పరిచారకులు ఆశ్చర్యంతో భయభ్రాంతులు, అయ్యో ఏదో ఎవరో అపచారం కోవెల్లో చేసి ఉంటారు, అందుకే ఇలా అయ్యి ఉంటుంది, మనం ఏం చెయ్యాలి అని వాపోతే అంతలో అనంతాన్ పెళ్ళై తోట పని ముగించుకొని సన్నిధికి వస్తే శ్రీవారికి జరిగినటువంటి సంగతి విని బిరబిరా లోపలికి వచ్చారట. స్వామి ఏం అపచారం జరిగింది, ఎవరి వలన అని వణుకుతూ ప్రశ్నిస్తే, ఏ అనంత ఆ తట్ట మోసింది ఎవరో కాదు నేనే అని చెప్పాట ఆయన. అయ్యో పెళ్ళై ఎంత ఘోరాపచారం జరిగింది, ఎందుకు ఇలా వచ్చావు చేశావు అని బాధతో ప్రశ్నిస్తే, హే పెళ్ళై నీకు ఆయన ఆచార్యులు ఎలాగో మాకు కూడా ఆయన ఆచార్యుడే కదా రామానుజుడు, మేం కూడా ఆచార్య కైంకర్యం చేద్దాం అనుకున్నాం, సరైన శిష్యుడు అవ్వటానికి చేశాను నేను ఈ కైంకర్యం అన్నట్ట తిరువెంగడమయ్యాను. మరి రక్తస్రావం నిలవాలంటే ఏం చేయాలయ్యా అని ప్రశ్నిస్తే, ఈ కొండలో అనేక రసాయన మూలికలు ఉంటాయి, అవి తెచ్చి రసం తీసి పచ్చకర్పూరంతో
కలిపి నూరి సమర్పించండి, ఈ గాయం మానిపోతుందని చెప్పాట తిరువేంకటముడయ్యను. అలాగే అర్చకులు కూడా సమర్పించారు. ఆ చరిత్ర ఇప్పటికీ దాని గుర్తుగా గడ్డం కింద అలా తెల్లగా కనిపిస్తూ ఉంటుంది. అదే శ్రీపాద రేణువు. విసిరి అదే అంటే తూవి అంటే యథాపదా తదావాపి తూవి విసరి అంటే యథాతథ ఏదో రీతిగా విసిరేశారు, వెళ్ళి ఆయన గడ్డం పగిలిందనే వార్త చెప్పడానికి ఈ కథ మొత్తం చెప్పారు. విసిరి ఎక్కడ తిరుమల రామానుజవనంలో పుష్పాలు చాలా విరివిగా విరగబూసాయట. ఆ పుష్పాల పరిమళాలు తిరుమలంతా వ్యాపించి సన్నిధి శ్రీవారికి గొప్ప ఆనందం కలిగిందట. వెంటనే తోటను చూడాలనుకున్నాడు, ఉబలాడబడ్డాడు. పద్మావతిని పిలుచుకున్నాడు శ్రీనివాసుడు. తోటలోకి ప్రవేశించాడు. చిన్నపిల్లాళ్ళలాగా కొమ్మలెక్కి కుదిపి అన్ని పుష్పాలు రాలు చేసి పద్మావతి మీద పుష్పవర్షం కురిపించాట. కింద రాలిన పూలను ఏరి ఒకరి మీద ఒకరు చల్లుకుంటూ వీర విహారం చేశారని తూవి విసురుకున్నారు ఆ పుష్పాలన్నీ ఒకళ్ళ మీద ఒకళ్ళు అని. తోడుదే నేను నమస్కరించాను. ఒండుం అరందరియేన్ ఓదనేరు వண்ணనైనాన్ ఇన్ను మరప్పనో ఏజైగాళ్ అన్ను కరువరంగత్తుడు కిడందు కై తొడుదేన్ కండే తిరువరంగమేయాం దిశే. ఓ స్థిరబుద్ధి లేని చెప్పలారా, ఒకప్పుడు కూడా నేను సముద్రవర్ణుణ్ణి మరవను. ఆనాడు గర్భమునందు ఉండి అంటే తామర పుష్ప గర్భంలో ఉండి కూడా శ్రీరంగం దిక్కు చూసి నమస్కరించాను. ఏ ప్రజలారా, మీరు తిరుమల శ్రీనివాసుడు ఉండే దిక్కు చూసి నమస్కారం చేస్తే చాలు. ఇప్పుడు మరుస్తానా ఈ పాసురము ఆ శ్రీరంగానికి మొదటి పాసురం, దివ్య దేశాలన్నిటికీ కూడా మొదటిది. దీని ముందు మొదటి తిరువందాదిలో ఉన్న 5 పాసురాల్లో అంటే ఇది మొదటి తిరువందాదిలోని పాసురం. అసలు దివ్య దేశాల మీద పాడిన పాసురాల్లోని మొట్టమొదటి పాసురం అట ఇది. ఒండుం మరందరియేన్ ఓదనేరు వన్ననైనానని దీనికి ముందు 5 పాసురాలు చెప్పారు ఎవరు, పొయ్గయ్యాళ్వారు. కానీ వాటిలో దివ్యదేశ ప్రస్తావన రాలేదు. ఇందులో వచ్చింది కనుక ఇది చాలా విశేషమైనటువంటి పాసురం అని చెప్తూ దిక్కు చూసి దివ్య దేశాలు నమస్కరించడం, పుట్టక ముందు నుండి దివ్య దేశం మీద భక్తి ప్రీతి కలిగి ఉండటం, ఇతర దేవతల్ని స్మరించకుండా ఉండటం, ఇవే ముఖ్యమైనటువంటి వైష్ణవ లక్షణాలు. ఈ గ్రంథం చదివినటువంటి వాళ్ళు ఏమీ చేయక్కర్ల, మీరు ఇతర దేవతల దగ్గరికి వెళ్లకుండా స్మరించకుండా ఉంటే చాలు, అదే నా ప్రార్థన అంటున్నారు ఈ గ్రంథాన్ని అనుగ్రహించినటువంటి సర్వోపకారి గారు. తర్వాత సోదియా ఎల్లా ఉలగం తొഴുம் ఆదిమూర్తి అన్నాల్ అళవాగుమో వేదియర్ ముడు వేదత్తు అముదత్తై తీదిల్సే తిరువేంకటత్తానయ్యే. శ్రీ వెంకటాద్రీశుడు అమిత తేజస్సుతోటి ఉంటాట. లోకులందరూ కూడా ఆయన్ని సేవిస్తూ ఉంటారట. సేవించడానికి కారణమైనటువంటి వాడు ఆ తేజస్సుతోటి అందరి చేత సేవించబడుతూ ఉంటాడు అని చెబితే అదేం గొప్ప విషయం ఏం కాదండి. వైదికుల సకల వేదముల యొక్క సారము అమృత తుల్యుడు, ఎటువంటి దోషాలు త్రికాలాల్లో లేనటువంటి వాడు ఆ స్వామి. అలాంటి స్వామిని వాయినాల్ పాడి అని నోరారా పాడితే ఎన్నాథన్ దేవిక్కు అందు ఇన్బప్పు వీయాదాల్ తన్నాథన్ కాణవే தன் பூமரத்தினை வண்ணாதப்புள்ளார் ஒலிய பறித்திட்டு என்னாதன் வன்மையை பாடிப்பரா ఎంబిరాన్ వన్మయ్యై పాడిప్పరా. ఇది పెరియాళ్వారు తిరుమల అనుకున్న పాడిప్పరా అన్నారు గనుక. ఏ భక్తులారా, నా స్వామి శ్రీకృష్ణుని పత్ని సత్యభామాదేవి వాయినాల్ పాడి కదా, మరి దానికి రెండు చెప్తున్నారు. దేవేంద్ర లోకంలో ఇంద్రాణి తలల్లో ఉన్నటువంటి పారిజాత పుష్పాన్ని చూసి నాకు ఒకటి ఇవ్వమని అడిగింది. ఇది మనుషులు పెట్టుకోవడానికి తగని పుష్పము, దేవలోకంలోని దేవకన్యలకు మాత్రమే తగుతుంది అని చీత్కారం చేశాట బ్రహ్మగారు. అయితే సత్యభామ తన భర్త గోవిందుడితో నాకు ఎలాగైనా ఆ పుష్పం కావాలని కోరుకున్నారట. అప్పుడు ఆ స్వామి
సామవేద రూపుడైనటువంటి బలం కలిగిన గరుత్మంతుడితోటి ఆ వృక్ష కాపలా వారితో పోరి జయించి ఆ వృక్షాన్ని కోకటి వేళతో సహా పెకలించి తెచ్చి తాను పెట్టుకున్నట్ట కృష్ణ పరమాత్మ. ఇటువంటి ఎనలేని కీర్తి కలిగినటువంటి సామర్థ్యశాలి కృష్ణుణ్ణి నోరారా పాడండి. మనకు కరణ కళేవరాలు ఇచ్చి, శాస్త్రాలు ఇచ్చి, వేదాలు ఇచ్చి, పురాణాలు ఇచ్చి, దివ్య ప్రబంధాలు ఇచ్చి, వ్యాఖ్యానాలు ఆళ్వాళ్ళని ఆచార్యులని అనుష్ఠానము ఇచ్చినటువంటి ఘనత గల ఉపకారకుడి యొక్క సమర్థతను సదా ఎప్పుడు కూడా గోవింద నామస్మరణ చేయండి, కీర్తించండి, ప్రచారం చేయండి. మనతినాల్సిందిక్క అలాంటి స్వామి యొక్క వైభవాన్ని మనసారా చింతిస్తే వన్కయ్యాన్ అవునర్కునాయగన్ వేల్విயில் சென்னு மாணியாய் மணிக்கையால் இறந்தான் மராமரம் ஏழும் எய்தவலத்தினான் என் கையான் இமயத்துள்ளான் இரும் சோலை மேவிய எந்தை எம்பிரான் தின்கை மாத்துயர் தீர்த்தவன் తిరువేంగడం అడై నెంజమే. ఓ మనస్సా, ఉదారహస్తం కలిగినటువంటి వాడు తిరుమల శ్రీనివాసుడు. అసురుల నాయకుడైనటువంటి మహాబలి యజ్ఞవాటికకు బ్రహ్మచారిగా వెళ్లి భూమిని యాచించాడు. వాడెవడో తెలుసా? శ్రీకృష్ణుడై రాముడై 7 సాల వృక్షాలని ఒకే బాణంతో కోలగోసినటువంటి బాలుడు ఆయనేనండి. అష్టభుజ పెరుమాళ్ళు ఆయనే. హిమవత్పర్వతంలో ఉన్న బదరీనాథుడు ఆయనే. చాలా గ్రామంలో వేయించేసి ఉన్న స్వామి ఆయనే. తిరుమాలి రంజోలయని ఆదరించిన వాడు ఆయనే. దృఢమైన తొండము కలిగిన గజేంద్రు యొక్క దుఃఖాన్ని తీర్చిన వాడు ఆయనే. అంచేత మనసా ఆయన్నే చేరుము, ఇదిగో చింతించు, ఆయన్నే భావించు అని చెబుతున్నారు మనసు గారితోటి. మన తినాల్సిందిక్క అంటే మనసుతో భావిస్తే ఏం భావించాలి? అలాంటి స్వామిని భావించాలని. భావిస్తే ఏమవుతుంది? పోయ పిഴയും புகுதருவான் என்றனவும் எப்பாவும் பலவும் இவையே செய்து இழைத்தொழிந்தேன் துப்பா நின்னடியே தொடர்ந்து ஏத்தவும் கிற்கின்னிலேன் செப்பார் தின்வரை சூழு திருவேங்கட மாமலை என் அப்பா வந்தடைந்தேன் అడియేనై ఆట్కొండరుడే. అనేక క్రూర పాపాలు చేసి చాలా శ్రమపడ్డానయ్యా ఓ వెంకటాద్రీశ. అన్నింటినీ మన్నించి పోగొట్టగలిగినటువంటి సమర్థుడివి నువ్వే. నీ పాదాలను వదలకుండా ఉండి స్తోత్రం చేయలేకపోతున్నాను. భరిణలాగా దృఢమైన గిరులతోటి చుట్టబడినటువంటి తిరుమలేశ, ఓ నా స్వామి తండ్రి, నిన్ను నేను ఆశ్రయించానయ్యా. దాసుడి యొక్క పాపాలను పారదోలి కైంకర్యం చేయించుకోవయ్యా అని ప్రార్థన చేస్తున్నారు. తీయనిలుతూ శాఘం, మనకున్నటువంటి పాపాలన్నీ కూడా అగ్నిలో వేసిన దూది పింజ అయిపోతాయి అన్నారు కదా. పేసుమిన్ తిరునామం ఎట్టు ఎజొత్తుం తొల్లి నిన్ను పిన్నరం పేసువార్ తమ్మై ఉయ్య వాంగి పిరప్పరుక్కుం పిరానిడం வாசமாமலர்னாரு வார்பொழில் சூழ்தர உலகுக்கெல்லாம் தேசமாய் திகழும் மலை తిరువేంగడం అడై నెంజమే. ఓ మనస్సా, తిరుమలని ఆశ్రయించినా చాలమ్మా. ఆచార్య పురుషులైనటువంటి తిరుమల పెరియ కేల్విజీయల వద్ద సమాశ్రయణం పొంది క్రమంగా అష్టాక్షరీ మంత్రాన్ని ద్వయ చరమ శ్లోకములను అనుసంధానం చేసి మీ సంతాన పరంపర అలాగే చక్రాంకన పరులను కావించి అనుసంధించుచు వారి జన్మాంతర పాపాలను ఛేదించి ఇక జన్మరాహిత్యము కలిగించి ఉజ్జీవింపచేయండి. పరిమళపు మంచి వాసన పూలు, సుదగ్ధ విశాలపు ఉద్యానవనాలు, అనేక తోపులు కలిగినటువంటి ఈ అన్ని లోకాలకి ప్రధానమైనటువంటి తేజోవంతమైన ప్రకాశించు గిరి ఈ శేషవ్రత శైలమున శ్రద్ధగా భక్తిగా ప్రీతిగా ఆయన్ని కొలవండి. గోవింద తిరుమల వాస అని నోరారా పలకండి. నీ అన్ని పాపాలు కూడా నిప్పులో వేసినటువంటి పత్తిలాగా దగ్ధమైపోతాయి. పాపాలు పోగొట్టడుకు కావలసిన ఫలాన్ని ఇవ్వటం కోసమే కదా
ఇవ్వట కావాల్సిన అనిష్టాలను తొలగింపజేస్తుంది, ఇష్టాలని మనకి కలిగింపజేస్తుంది. ఇదే కదా కావలసినటువంటి ఫలము అంటూ ఎలాట మనకు కావాల్సినటువంటి ఫలాలన్నీ కూడా ఆ తిరుమల కొండే మనకి ఇచ్చేస్తుందట. కైంకర్యం మనం చేయటానికి ఆయన దివ్యమంగళ విగ్రహం కావాలి కానీ, అంటే ఆయన కైంకర్యం చేయాలంటే ఆయన దివ్యమంగళ విగ్రహం కావాలి. కానీ ఫలాల వరకు కావాలంటే మీరు తిరువేంకటమలయం దాకా వెళ్ళక్కర్లేదండి. ఆయనే ఆ కొండే మనకి కావాల్సినటువంటి వాటన్నిటిని మనకి అనుగ్రహిస్తుంది అని చెప్తున్నారు ఈ పాసురంలో. మాయనై మన్ను వడమధురై మైందనై தூய பெருநேர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் ஒன்று நாம் தூமலர் தூவி தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்கா போய பிழையும் புகுதருவானின்றனவும் தீனில் தூசாகும் செப்பு ஏலோரெம்பாவாய்.